హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్లో విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు లారీ టైర్ కింద పడి వేదశ్రీ అనే 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మామతో బైక్పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే చిన్నారి మృతి చెందింది. హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్లో విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు లారీ టైర్ కింద పడి వేదశ్రీ అనే 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మామతో బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే చిన్నారి మృతి చెందింది. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ లోని బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్మనగర్ ఫేజ్ 1 లో ఘోర రోడ్డు ప్రమాదం చేస్తుంది. 4 సంవత్సరాల వయసున్న వేదశ్రీ తన మామతో బైక్ మీద బయటకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఆటో బైక్ ను ఢీకొట్టడంతో ఆ స్కూటీ మీద వెళ్తున్న వేదశ్రీతో పాటు అతని మేనమామ కింద పడిపోయారు. అయితే అదే సమయంలో అటువైపుగా లారీ రావడంతో వెనుక టైర్ల కింద వేదశ్రీ పడింది. ఆ లారీ టైర్ల కింద పడిన వెంటనే వేదశ్రీ మీద నుంచి లారీ టైర్లు వెళ్లడంతో స్పాట్ లోనే మృతి చెంది ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. అలాగే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మరోవైపు వేదశ్రీ తల్లిదండ్రులు కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు అలాగే వేదశ్రీ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అలాగే వేదశ్రీ ఇంటి వద్ద కూడా ఒక విషాద ఛాయలో అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. 4 ఏళ్ల కూతురు చనిపోవడంతో వేదశ్రీ తల్లిదండ్రులు తీవ్ర వాళ్ళు మానసిక వేదనకు గురై కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి ఓవరాల్ గా లారీ వేదశ్రీ లారీ కింద పడిపోతున్న దృశ్యాలను చూడవచ్చు. అలాగే ఆ ప్రమాదం జరుగుతున్న ఆ తీరు విధానాన్ని కూడా మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలనగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ విచారిస్తూ ఉన్నారు. నవీన్. ఓకే మణికంఠ. Mat,